క్రీమ్ సక్సెస్ ఐస్ క్రీమ్ 2 వేసే ముందు ఆల్రెడీ నేను 1-2 ఛానల్స్లోనే ఇక్కడ చెప్పడం జరిగింది. నేను మీడియా గురించి రాసిన లెటర్లో అంటే అప్పుడు అందరూ లేరు కాబట్టి జస్ట్ వాంటెడ్ టు రిపీట్ నేను అంతకుముందు చెప్పింది. నేను మొత్తం అందరు రివ్యూవర్స్ని జర్నలిస్ట్ని కలిపి ఆ మాట అన్నట్టు ఎక్కడన్నా వచ్చి ఉంటే అది కేవలం ఒక మిస్టేక్. ఐ ఆల్రెడీ అపాలజైజ్. నేను క్షమాపణ చెప్పాను దానికి. ఎందుకంటే చాలామంది జర్నలిస్టు రివ్యూవర్సు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నేను కేవలం ఒక్క వ్యక్తి, నేను ఒకటే క్వశ్చన్, అది మీడియా అనేది ఎక్స్పోజ్ చేస్తుంది. ఎక్కడో దాక్కుని ఉన్న వాటిని వెలుగులోకి తీసుకురావడం అనేది మీడియా రెస్పాన్సిబిలిటీ, దాని బాధ్యత. సో ఎక్స్పోజ్ చేసేవాడు దాక్కుని ఊరు పేరు తెలియకుండా అక్కడి నుంచి అరవటం అనేది ఐ ఫీల్ మారల్లీ ఇట్ ఈస్ వెరీ రాంగ్. అండ్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను అలా ఎక్స్ప్రెస్ చేయడానికి కారణం. సో కీపింగ్ దట్ అసైడ్, ఐస్ క్రీమ్ దగ్గరికి వస్తే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ తోటి నేను ఒక nearly 25 years నుంచి నేను సినిమాలు చేస్తా, కంటిన్యూస్గా టెక్నాలజీ ఫాలో అవుతా. ఇప్పుడున్న డిజిటల్ ఆస్పెక్ట్లో ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తే ఏం చేయొచ్చు అనేది అసలు నేను రోజు ఫాలో అవుతా, ప్రతి వారం మళ్ళీ ఆశ్చర్యపోతూ ఉంటాను. సో అది టెక్నికల్ సైడ్. రెండో సైడ్ కంటిన్యూస్గా ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి, 90% సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనేది చాలా వాడుకలో మనం వింటూ ఉంటాం. ఒక సినిమాకి ఖర్చు అనేది ఎందుకు అవుతుంది? అందులో 10 కోట్లు పోయినాయి ఒక ప్రొడ్యూసర్కి, 5 కోట్లు పోయినాయి అని మనం వింటాం. పోయినాయి అంటే ఎక్కడ పోయినాయి? అది వేరే వాళ్ళ జేబుల్లోకి వెళ్ళి. డబ్బులు అనేవి ఎక్కడికి పోవు, అవి చేతులు మారుతూ ఉంటాయి, జేబులు మారుతూ ఉంటాయి. సో మన సినిమా తీసినప్పుడు టెక్నీషియన్స్కి, యాక్టర్స్ కావచ్చు, రకరకాల వాళ్ళకి ఎక్విప్మెంట్స్ వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వటం వలన ఒక ప్రొడ్యూసర్ అంతా వెళ్ళిపోతుంది. దాని రిజల్ట్ అది రిలీజ్ అయ్యే వరకు తెలియదు. ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ నెగిటివ్గా వస్తే ఎవరైతే డబ్బులు పెట్టారో తనకి నష్టం వస్తుంది. సో ఆ కాన్సెప్ట్కి రివర్స్గా నేను ఐస్ క్రీమ్లో మేము ఫాలో చేసిన మెథడ్ ఏంటంటే, ఒక కీ యాక్టర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్ అందరితో నేను మీటింగ్ పెట్టి, ఈ సినిమా ఆడదని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు కేవలం మీకు డబ్బులు వస్తాయని పనిచేస్తున్నారా, లేకపోతే డెఫినెట్గా దీని మీద నమ్మకంతో పనిచేస్తున్నారా? నమ్మకంతో పనిచేసినప్పుడు మీరు డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అందరం కలిసి కష్టపడదాం, నేను తీసుకొని మీరు తీసుకొని ఎవరు తీసుకోరు డబ్బులు. కానీ మనందరి రెమ్యునరేషన్స్ ఉన్నాయి, అవి సినిమా వచ్చిన తర్వాత లాభాల నుంచి వస్తుంది, కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి రాదు. ఇది ఒక కాన్సెప్ట్. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా తీసిన సినిమా. సమిష్టి కృషి చేసి ఆ కృషికి ఫలం వచ్చినప్పుడే ఎవరికైనా దాని ఫలితం అనుభవించాలని ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేసాం. అది సక్సెస్ అయినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ రామ్ సత్య గారు వచ్చినప్పుడు నాకు అన్నిటికన్నా ఎక్కువ ఆయన అమాయకుడో కాదు నాకు తెలియదు, కానీ చాలా అమాయకుడు అనిపిస్తాడు. సో ఆయన నిజస్వరూపం నాకు ఎంతవరకు తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఇక్కడ. ఓకే. సో అది నేను వచ్చినప్పుడు నేను ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంత, ఇలాంటి వాటి ఆస్పెక్ట్లో నేను మాట్లాడి, నేను ఈ కాన్సెప్ట్ ఇదంతా ఓకే అండి, ఎవరెవరికి ఏం ఇవ్వాలో అంతా పక్కన పెట్టి ఈ పాయింట్ నేను చెప్పాను. అండ్ హీ ఆల్సో వర్క్ వెరీ హార్డ్ ఆ కాన్సెప్ట్ చేయడానికి చేసి. సో ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇవాళ సినిమా సక్సెస్ అనేది మూడు విధాలుగా ఉంటుంది. ఒకటి, ఎంత పెట్టి తీశారు, ఎంత వచ్చింది వెనక్కి. డిస్ట్రిబ్యూటర్ ఎంత కొన్నారు, ఎంత వచ్చింది వెనక్కి. మూడోది, ఒక ప్రేక్షకుడికి నచ్చిందా లేదా. 10 మంది ప్రేక్షకులు ఉంటే 10కి 10 ఒపీనియన్. ఒకడు చాలా అస్సలు బాగాలేదు అంటాడు, ఇంకోటి చాలా బాగుంది అంటాడు, ఇంకోటి పర్వాలేదు అంటాడు, ఇంకోటి ఒక యాక్టర్ నచ్చింది అంటాడు. అలాగే ప్రతి సినిమాకి హిట్ అయిన ఫ్లాప్ అయినా రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కానీ అందులో 100,000 మంది చూసినప్పుడు అందరి అభిప్రాయాలు మనం తెలుసుకోలేము. కాబట్టి ఒకే ఒక కొలబద్ద రిటర్న్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ రిటర్న్.
ఎంత పెట్టాం ఎంత వచ్చింది. అందుకే మనం చాలాసార్లు మనకి సినిమాకి బ్యాడ్ టాక్ ఉంది, కలెక్షన్లు అంటే వారం తర్వాత ఒకటి కలెక్షన్లు గుర్తుంటాయి కానీ సినిమా గురించి గుర్తుండదు. ఎందుకంటే మనీ అనేది ఒక్కటే మెజర్మెంట్. ఆ తర్వాత సూపర్ హిట్ సినిమా నచ్చినోడు ఉండొచ్చు, సూపర్ హిట్ సినిమాకి నచ్చినోడు ఉండొచ్చు, సూపర్ ఫ్లాప్ సినిమా నచ్చినోడు ఉండొచ్చు. అది వ్యక్తిగత అభిప్రాయాలు, దాన్ని కన్సిడరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎంతోమందికి ఒక సినిమా తీయాలని ఉంటుంది, వాళ్ళకి డబ్బులు ఉండవు, ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలని అదొక ప్రాబ్లం వస్తుంది. నేను అనేది మొత్తం అంతా నాట్ ఓన్లీ టాక్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇంకా బయట ఏలూరులో అవచ్చు, నెల్లూరులో అవచ్చు, ఎక్కడైనా సరే. కానీ ఐస్ క్రీమ్ తీసిన సిస్టంలో తీస్తే ఎవరైనా సినిమా తీసేయచ్చు. ఆ తర్వాత దాంట్లో ఉన్న మెరిట్ బట్టి ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు, ఒక కంపెనీ దగ్గరకు వెళ్ళి నేను తీసిన సినిమా ఇదని చెప్పి దాంట్లో మెరిట్ ఉంటే అది వాళ్ళు రిలీజ్ చేస్తారు అప్పుడు. సో రిలీజు పబ్లిసిటీ అనేది దాని వేరే విభాగం కాబట్టి దీంట్లో కలపడానికి ఆస్కారం ఉండదు. బట్ ప్యాషన్ తోటి కొంతమంది టెక్నీషియన్స్, కొంతమంది యాక్టర్సు వాళ్ళు నిజంగా వాళ్ళు చేసే వర్క్ని ప్రేమించి ఒక సమిష్టిగా చేద్దామని డిసైడ్ చేసుకుంటే రూపాయి లేకుండా సినిమా తీయచ్చు అనేది ఐస్ క్రీమ్ ప్రూవ్ చేసింది. మ్యాక్సిమం ఐస్ క్రీమ్ ఒకవేళ ఆడలేదు అనుకున్నాం, అస్సలు ఎవరు రాలేదు, చూడలేదు. ఏంటి, ఇద్దరు ఉన్నారు థియేటర్లో, ఒక రూమ్లో, దీంట్లో పాటలు లేవు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, ఇలాంటివి అనుకుని ఎవరు రాలేదనుకోండి, మ్యాక్సిమం నష్టం వచ్చింది. మా అందరి కష్టం ఒకటే, కానీ ఆ కష్టం కూడా మేము ఎంజాయ్ చేసాం. సినిమా తీసినప్పుడు యాక్టర్స్ కానీ, నేను కానీ, టెక్నీషియన్స్, వి ఆల్ హ్యాడ్ రియల్ గ్రేట్ టైం. సో ఈ మోడల్ కానీ అర్థమైతే, దాన్ని అప్లై చేయడానికి ట్రై చేస్తే సినిమా అనేది ఫ్లాప్ అవుట్ అనేది జరగదు అసలు. ఇట్ ఈస్ ఓన్లీ ఏ ఫ్యూ పీపుల్స్ వాళ్ళ వర్క్ టైం ఒకటే పోయింది. దీంట్లో అఫ్కోర్స్ కాంప్లెక్సిటీస్ ఉంటాయి, అవి వచ్చిన రెమ్యునరేషన్స్ ఎలా షేర్ చేసుకోవాలి ఇలాంటివన్నీ. బట్ ఆల్ దట్ క్యాన్ బి వర్క్డ్ అవుట్. ఏదైనా కాంప్లెక్సిటీ అనేది కూర్చుని టేబుల్ మీద ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఈజీలీ ఇట్ క్యాన్ బి వర్క్డ్ అవుట్. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ నేను చెప్పేది, జస్ట్ వాంట్ ఎండ్ దిస్ వే. ఒక పర్టిక్యులర్ టైంలో అన్నపూర్ణ స్టూడియో ఇప్పుడు దాసనారాయణరావు గారు వచ్చిన టైంలో ఆయన ద స్ట్రగుల్ హీ వుడ్ హ్యావ్ గాన్ త్రూ, ఆయనకున్న ఎక్విప్మెంట్ కానీ. ఈ మధ్య నాకు ఒకటి చెప్పారు, ఒక హ్యాండ్ హెల్డ్ షాట్ తీయడానికి ఎంత కష్టపడేవారు. అది తీసిన తర్వాత ఆడియన్స్ సమ్టైమ్స్ నోటీస్ కూడా చేయరు, ఏది చేయరు. సో అలాగే ఓవర్ ద ఇయర్స్ ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఇండస్ట్రీ కనెక్షన్ లేకుండా చీరాల్లో కూడా ఒక సినిమా తీసేయచ్చు ఎవ్వరు, కేవలం ల్యాప్టాప్లో అట్లా పెట్టుకున్నా, అంత డెవలప్ అయింది నేను చెప్పేది. సో క్వాంటిటీ పెరగచ్చు, కానీ ఎవెన్చువల్గా క్వాలిటీ బయటకు వస్తుంది. అది ఎలా అంటే అందరికీ ఏదైనా ఒక స్కిల్ ఉండొచ్చు, కానీ అంటే మీరు కొత్త డైరెక్టర్లు, ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ డైరెక్టర్స్ అండ్ వాళ్ళకున్న స్టైల్స్ ఉన్న వాళ్ళు వస్తారు ఈ టెక్నాలజీ వలన. సో ఏ టెక్నాలజీ అయినా ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత ముందుకు వెళ్ళచ్చు అనేది నా బిలీఫ్. సో నేను ఇప్పుడు దీనికి సంబంధించిన అసలు ఎలా చేయాలి ఇది సిస్టమ్ అనేది, ఈ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా, ఇండస్ట్రీలో కాంట్రాక్ట్ లేకుండా ఎవరికైనా ఐఎమ్ స్టార్టింగ్ ఒక ఇంటరాక్షన్తో వాళ్ళతో ఎడ్యుకేట్ చేయడానికి. అండ్ అది నా టైప్ స్కూల్ అని చెప్తాను. అండ్ ఆ స్కూల్ ఉండదు, ఫీజు ఉండదు. ఐ జస్ట్ విల్ టెల్ అబౌట్ హౌ టు డూ ఎ ఫిల్మ్. అండ్ దిస్ వన్ థింగ్ ఐ వాంట్ టు అనౌన్స్. అంటే వర్మ స్కూల్ అని ఎప్పుడు మీడియాలో రాస్తూ ఉంటాను, అది యాక్చువల్గా స్కూల్ లేదు. కానీ ఇప్పుడు వర్మ స్కూల్ ఒక వీడియో బ్లాగ్లో పెడదామని డిసైడ్ చేసుకున్నాను. సో దట్ ఈస్ మై ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ. దాసరి గారు నాకు చెప్పక ముందే ఆల్రెడీ ఛానల్లోని ఇంకొక ప్రెస్ రిలీజ్ చేయడం ద్వారా నాకు స్టాండ్ క్లియర్గా చెప్పాను. నేను ఇంటెన్షనల్గానే, అంటే ఇప్పుడు ఇంటెన్షనల్ కావాలంటే నేను నా మనసులో లేకుండా చెప్పానని నేను ఒకవేళ అబద్ధం చెప్పుంటే మళ్ళీ నేను మార్చుకోను కదా. 100% నేను ఆ రోజు చెప్పింది ఛానల్లో, మీడియా వాళ్ళందరినీ జనరల్గాని లేకపోతే రివ్యూస్ అందరినీ జనరల్గా వచ్చినట్టు చేస్తుంటే అది నా మూడ్లో నేను తొందరగా రాసిన పొరపాట్లో వచ్చింది. అదే కాదు, అదే అండి కాదు. ఇప్పుడు నేను ఇంటెన్షన్గా నేను ఎందుకు చేస్తానని అదే నా క్వశ్చన్. అది ఇప్పుడు రిపీట్ కాకూడదండి. ఇప్పుడు ఏదో నాకు వార్నింగ్ ఇచ్చో లేకపోతే నేను మీతో మాట్లాడేది కాదండి. అదొక పర్టికులర్ కాంటెక్స్ట్లో
ఒక మనిషిని ఉద్దేశించి దాంట్లో వేరే వాళ్ళ పేర్లు వస్తే దానికి సారీ చెప్పాను. ఇప్పుడు కన్ఫ్రంటేషన్ అయితే మళ్ళీ మనకు అది వేరే ఇష్యూ అవుతుందండి. మీరు ఒకసారి చెప్పేది వినండి, దాని తర్వాత వదిలేద్దాం. నేను కుక్క అనలేదు, వాడిని కూడా ఏంటి మీడియా అనేది ఇప్పుడే చెప్పాను, ఎక్స్పోజ్ చేసేది. పేరు ఊరు లేకుండా దాక్కుని కేవలం తన దగ్గర వెబ్సైట్ ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, నాతో డిబేట్కి రాకపోతే నన్ను కన్ఫ్రంట్ చేసి వేరే మీరందరూ వచ్చారుగా కన్ఫ్రంట్ చేస్తున్నారుగా, నన్ను ఛానల్లో వేరే రివ్యూస్ వచ్చి అడిగారుగా నన్ను. అతిరథ మహారథులు నా వెనుకున్న మా గురుతుల్యులు శ్రీ దాసరి గారికి, మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలి. దాసరి గారికి నేను 30 సంవత్సరాలుగా శిష్యుడిని. మే 4వ తారీఖు వస్తే నేను మద్రాసులో ఆయన ఇంటికి వెళ్ళి ఓ రోజు ముందు వెళ్ళి ఇంట్లో ఉండేవాడిని. అటువంటి మనిషి నేను, ఆయన శిష్యుడిని. నేను ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఆయన ఆశీస్సులు ఉంటాయి. ముందే వెళ్ళి ఆయనతో సార్ ఇలా చేస్తున్నాను సార్ అని చెప్పి ఆయన పర్మిషన్ తీసుకుని, ఆయన ఆశీస్సులు తీసుకుని ఏ పని అయినా చేస్తా. ఎందుకంటే ఎవరైనా సమస్య వచ్చిందని పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు, కానీ ముందే నేను వెళ్ళి ఆయనతో సార్ ఇలా చేస్తున్నాను సార్ అని చెప్పి చేసుకొచ్చిన మనిషిని. ఇవాళ దాసరి గారు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ముందుగా వారికి నా నమస్కారాన్ని తెలియజేస్తాను. ఇక నా జీవితంలో గొప్ప ఆశయం అంటే ఏదైనా ఉంటే ఒక ప్రముఖ ముగ్గురితో సినిమా తీద్దామని నా ఆలోచన ఉంది. అటువంటిది రామ్ గోపాల్ వర్మ గారి ఇలాంటి గ్రేట్ డైరెక్టర్తో నేను సినిమా తీశానని ఈవేళ కూడా నేను నమ్మలేకపోతున్నా. అంత గొప్ప అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఎన్ని సినిమాలు తీశానో అందరికీ తెలుసు, ఏ సినిమా నాకు గుర్తింపు తెలియదు. కానీ నేల మీద ఉన్న నన్ను ఆకాశం ఎత్తికి ఎదిగించిన ఏకైక వ్యక్తి నా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఇక నేను చాలా 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 విషయాలు మాట్లాడుకున్నాను, కానీ గురుగారు ముందు ఎక్కువ మాడితే తప్పుగా ఉంటుంది కాబట్టి నేను 2 విషయాలే మాట్లాడతాను. ముఖ్యంగా సినిమా సక్సెస్ ఫెయిల్యూర్స్ అనే 2 రకాలు ఉంటాయండి. నా సినిమా 100% సక్సెస్ అని సగర్వంగా సభాముఖంగా తెలియజేస్తున్నా. వర్మ గారు ఎంతగా ఆయన విషయం చెప్పారు. నేను వర్మ గారి దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను సినిమా తీస్తాను సార్ మీతో అంటే, ఏంటి నువ్వు ఏ సినిమా తీయగలవు, ఎంతలో తీయగలవు, ఏం చేయగలవు అంటే, సార్ మీ ఇష్టం సార్, ఒక చిన్న సినిమా తీసుకుంటాను సార్ అంటే, సరే ఒక 1,25,00,000 బడ్జెట్లో ఒక నవదీప్ హీరోగా సినిమా తీస్తే నీకు సేఫ్ అవుతావని అడిగారండి. నీకు ఎంతలో సేఫ్ అవుతావు నువ్వు చెప్పు, అంతలోనే సినిమా ప్లాన్ చేద్దాం అన్నారు. నేను 125 అయితే సేఫ్ అవుతాను సార్, ఇంకో 25 lakhs పబ్లిసిటీ ఖర్చు పెడితే 150 అవుతుంది సార్ అన్నారు. నీకు నేను 2 అష్యూరెన్స్ ఇస్తా, ఒకటి టైం లిమిట్, 2 బడ్జెట్ లిమిట్, ఈ 2 నేను ఇస్తా. ఇది కూడా నీకు లాస్ వస్తే ఎలా మరి అని అడిగారండి. సార్ నేను నా సమర్థత నాకు ఉంది, మీరు 125లో నా సినిమా తీస్తే నేను డెఫినెట్గా నేను లాభంతో వస్తాను సార్ అన్న. మరి నాకేంటని అడిగారండి. సార్ మీకు వాల్యూ నేను కొలవలేను, మీ రేట్ కట్టలేను సార్, మీరు 5 కోట్లు తీసుకుంటారు, 3 కోట్లు తీసుకుంటారు, 2 కోట్లు తీసుకుంటారు, కానీ సక్సెస్ అయిన తర్వాత మీకు ఎంత వస్తే అంత మీరు మ్యాక్సిమం తీసుకోండి సార్ అని అడిగితే, శభాష్ భుజం తట్టి రేపు రా ఆడదాం అన్నారండి. మర్నాడు నేను వెళ్తే ఆ 125 నువ్వు బ్యాంకులు వేసి పట్టరా, అప్పుడు నీ సినిమా ప్లాన్ చేద్దాం అన్నారండి. అంటే ఎందుకంటే ఆయన చాలామంది చూసుంటారు, నేను జెన్యున్గా చేస్తాను లేదని ఉద్దేశంతో. మర్నాడు 17వ తారీఖు ఈ విషయం మాట్లాడితే నేను 19వ తారీఖున బ్యాంకులో డబ్బు వేసి చెక్ బుక్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇది సార్ నా కెపాసిటీ అని అడిగానండి. వెరీ గుడ్ అని చెప్పేసి ఆయన కథ స్టార్ట్ చేసి మర్నాడు ఎప్పుడు చెప్పారు నాకు, ఈ డబ్బులు నీ బడ్జెట్ డబ్బులు మనం బ్యాంకులో డ్రా చేయొద్దు, ఇది ఎలా ఉంచు, ఇది కేవలం ఒక కొత్త పద్ధతిలో నేను సినిమా తీస్తాను, ఈ విషయాన్ని నువ్వు ఎవరికి అనౌన్స్ చేయడానికి వీల్లేదు, ఎవరితో చెప్పడానికి వీల్లేదు, సినిమా అయిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత మనమే అందరికీ ప్రెస్ మీట్ పెట్టి చెప్దాం అని చెప్పారండి. నేను ఏ విషయం గురుగారు గారు ఎప్పుడు అబద్ధం చెప్పలా. నేను ఫస్ట్ టైం వెళ్ళి సార్ ఇలా బడ్జెట్ ఎంత అని అడిగారండి. 125 సార్ అన్న. వెరీ గుడ్ అన్నారు. సార్ చిన్న నిజం ఉంది దీంట్లో, అది సినిమా రిలీజ్ అయిందని మీకు చెప్తాను సార్ అన్న. ఓకే వెరీ గుడ్ పో అన్నారండి. ఆ తర్వాత నేను మొన్న వెళ్ళి ఆయనకి నిజం చెప్పానండి. ఎందుకంటే ఇలా తీస్తే ఏ ప్రొడ్యూసర్ నాశనం అయిపోడండి, ఏ ప్రొడ్యూసర్ పాడైపోడు. ఇప్పుడు ఒక చిన్న సినిమా తీసి మనం రిలీజ్ థియేటర్ తీసుకెళ్తే థియేటర్ దొరకట్లేదు, డిస్ట్రిబ్యూటర్ కొనట్లేదు, సినిమా ఆడట్లేదు, ఇవన్నీ నిజాలే. కానీ నా సినిమాకి 217 థియేటర్లు నేను వేసా, కేవలం అది రామ్ గోపాల్ వర్మ గారి పేరు బట్టి. నెంబర్ 2, నా సినిమాకి 2 రోజులకి 88 లక్షల రూపాయలు నెట్ కలెక్ట్ చేసింది. ఇది వాస్తవం, ఇది సభాముఖంగా మీడియా ముందు చెప్తున్నా. ఇది హిట్ ఆ ఫ్లాప్ అనే విషయం మీరే డిసైడ్ చేయండి. ఈ సినిమా సక్సెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, కమర్షియల్గా నా దగ్గర కొన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేఫ్గా ఉన్నారు, నేను సేఫ్గా ఉన్నాను, నేను రిలీజ్ రోజున టేబుల్ ప్రాఫిట్ సంపాదించాను విషయం ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే మనం 10 రూపాయలు తినలేదంటాం అనేది ధర్మం కాదు. పోతే మనం 100 పోతే 1000 పోయిందని చెప్తాం, కానీ 100 రూపాయలు వస్తే 100 రూపాయలు చెప్పడం అనేది నా జెన్యూనిటీ. అది చెప్పారు. వర్మ గారు ఒకటి చెప్పారు, ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ట్రస్ట్ నమ్ముతారు, మనం నవదీప్కి పేమెంట్ ఇవ్వట్లా, ఇంకోటి పేమెంట్ ఇవ్వట్లా, కానీ నువ్వు మోసం చేస్తే జీవితంలో నువ్వు మళ్ళీ పైకి రావు, కానీ జెన్యూనిటీగా ఉంటే లైఫ్ లాంగ్ నీకు ఇదే నీకు కొలమానం అని చెప్పారు. నేను ఆయన మాట ప్రకారమే నేను ఏం చెప్పానో ఆయనకి చేశా. నేను ఆయన పిలిచి నన్ను ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెడదాం, అందరికీ మనం దాసరి గారి చేతుల మీద కానీ మనం ఎవరికి ఏం వాళ్ళకి అందరికీ ఇద్దామని చెప్పారు. నేను అన్ని లెక్కలు బ్యాలెన్స్ షీట్లు వేసానికి నేను రాత్రే చూపించడం జరిగింది. ఇది నా మొదటి సక్సెస్గా ఫీల్ అవుతున్నాను లైఫ్లో. నేను తీసే సినిమాలు, అన్ని సినిమాలకి నాకు ప్రాఫిటే, కానీ నా దగ్గర కొన్నవాళ్ళు నాకు కూడా అందరూ ప్రాఫిట్గా ఉండాలని ఉద్దేశంతో ఈ సినిమా తీసాం.
సార్ వెంటనే ఇంకో సినిమా చేద్దాం సార్ అన్న. రామ్ గోపాల్ వర్మ గారు ఇంతకుముందు ఎవరికి ఏ ప్రొడ్యూసర్ సినిమా చేసినా మళ్ళీ ఆయనతో ఇంకో సినిమా తీశారు. కారణం ఏంటంటే ఆయన సెన్సిబిలిటీ, ఆయన ప్రొడ్యూసర్ బాగుండాలనుకునే మనస్తత్వం. సినిమా హిట్ ఫ్లాప్ అవ్వచ్చు, సినిమా సక్సెస్కి మూల కారణం ఓన్లీ కలెక్షన్సే. ఆ డబ్బు వస్తే అదే సక్సెస్ అండి. 100 కోట్లు పెట్టి సినిమా తీసి 70 కోట్లు ఖర్చు చేస్తే అది సక్సెస్ కాదు నా ఉద్దేశం. నేను పెట్టిన సినిమాకి నాకు రూపాయికి రూపాయి మిగిలింది. ఇది నా వాస్తవం, నిజం. ఇది మీడియా ముందు చెప్తున్నాను. అందువల్ల నా సక్సెస్ఫుల్ డైరెక్టర్ నాకు రామ్ గోపాల్ వర్మ గారు. నేను ఈ రెండో సినిమా కూడా ఆయనతో చేయడానికి కారణం అదే. ఈనాటి ఈ కార్యక్రమంలో మీడియాకు వర్మ గారికి మధ్య ఉన్నటువంటి చిన్న డెలికేట్ పాయింట్లో ఒక చిన్న సెన్సిటివ్ వివాదం ఒకటి తలెత్తిన నేపథ్యంలో మీడియా పక్షాన యాజ్ ఏ మీడియా పర్సన్ ఐ వుడ్ లైక్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. వర్మ గారు, ఐ వుడ్ లైక్ టు రీఎంఫసైజ్ వన్ థింగ్. నిన్న దీంట్లో జరిగినప్పుడు కూడా ఆంధ్రజ్యోతి ఛానల్లో, ఏబిఎన్ ఛానల్లో జరిగినప్పుడు చర్చ జరిగినప్పుడు కూడా చెప్పాము, తెలుగు మీడియా ముఖ్యంగా ఫిలిం మీడియా అనేటువంటిది ప్రపంచంలో మీకు ఎక్కడ ఇంత పాజిటివ్, ఇంత ఇండస్ట్రీ ఫ్రెండ్లీ మీడియా అనేటువంటిది ఎక్కడా ఉండదు. అలాంటి మీడియాతోటి రిలేషన్స్ కొనసాగించే విషయంలో పరిశ్రమ ఇప్పటిదాకా కూడా చాలా సంయమనంతో ఉంది. అలాగే మీరు కూడాను మొదటి నుంచి కూడాను మీతో ఇంటరాక్ట్ అవ్వటం అనేటువంటిది ఒక సరదా, ఒక ఎంటర్టైన్మెంట్గానే వెళ్తూ వచ్చాం. కానీ నిన్న జరిగినటువంటి విషయంలో మీరు ఓపెన్గా చెప్పారు, ఎక్సెప్ట్ దట్ పర్టికులర్ గ్రేట్ ఆంధ్ర ఐ హ్యావ్ నో అదర్ గ్రడ్జ్ విత్ ఎనీ అదర్ మీడియా పర్సన్స్ అనేటువంటిది ఓపెన్గా అని చెప్పారు. అయితే అదే కాకుండా గతంలో కూడా 2-3 సందర్భాల్లో మీడియాతో మాట్లాడేటప్పుడు మీడియా వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మీరు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్గానో లేకపోతే వాళ్ళని అడిగిన వాడు వెర్రాడో పిచ్చోడు అనేటువంటి ధోరణిలో మీరు సమాధానాలు చెప్పారట సార్. హర్ట్ అయ్యారట సార్, మా వాళ్ళు హర్ట్ అయ్యారు. నేను దాంట్లో లేకపోయినప్పుడు కూడా హర్ట్ అయ్యారని తెలిసింది. దానికి మీ దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ అనేటువంటిది అంత ప్లెజెంట్గా లేదు అనేటువంటి ఫీలింగ్ మా వాళ్ళు వ్యక్తం చేశారు సార్ అని దానికి మీరు ఏం చెప్తారు సార్ అని నేను ఆంధ్రజ్యోతి ఛానల్లో వర్మ గారిని అడిగినప్పుడు, బేసిక్గా నాది ఒక క్యారెక్టర్, నా క్యారెక్టర్ నా బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది నేను ఇప్పుడు కొత్తగా మార్చుకునేది ఏం లేదు. అలాగని చెప్పి నేను అగ్రెసివ్గా వెళ్ళిపోయి అందరి మీద నా తగాదాలు పెట్టుకోవటం, కాంట్రవర్సీకి వెళ్ళటం అన్న ఉద్దేశం కాదు. ఐ విల్ ట్రై టు చేంజ్ మై యాటిట్యూడ్ అని ఆయన నిన్న ఛానల్ ముఖంగా చెప్పారు. ఆ చెప్పిందే కాకుండా ఇప్పుడు కూడా మీరు చెప్పిన సమాధానం కూడా మా వాళ్ళు సాటిస్ఫై అవ్వటానికి, ఎందుకంటే వీఆర్ ఇది చిన్న డెలికేట్ ఇష్యూ సార్, ఇది చిన్న డెలికేట్ ఇష్యూ. ఎవరి ఈగోస్ కూడా హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే మీరు ఒక టెక్నీషియన్గా ఇండియన్ సినిమాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి ఒక టెక్నీషియన్గా మీ పట్ల మా అందరికీ చాలా గొప్ప గౌరవం ఉంది. ఆ గౌరవం వేరు. అట్ ద టైమ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఏ ప్రెస్ మీడియాకి క్వశ్చనింగ్ ఈజ్ ద బేసిక్ రైట్ ఆఫ్ ఏ మీడియా పర్సన్. నో బడీ కెన్ క్వశ్చన్ ద రైట్ ఆఫ్ ఏ మీడియా పర్సన్. ఆ ఆస్పెక్ట్లో మేము ప్రశ్నిస్తున్నప్పుడు మీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు దాసనారాయణ గారిని కొన్ని సందర్భాల్లో కూర్చొని అలా చేస్తుంటే అక్కడి నుంచి వచ్చే సమాధానాలు కానీ ఇంతవరకు ఏ రోజున కూడా ఒక కాంట్రవర్షియల్ అటాక్ అని కానీ యాటిట్యూడ్ అనేది కాదు మేము ఎప్పుడు అడగలేదు, మీ దగ్గర కూడా లేదు ఎప్పుడు. బట్ ఇందాక మీరు ఇచ్చిన సమాధానంలో కానీ ఇంకొంచెం సాటిస్ఫాక్టరీగా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. వీ ఎక్స్పెక్ట్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఫ్రమ్ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ మీ సార్. అలాగే ఇక ఈ సినిమాకు సంబంధించిన వరకు మిత్రుడు రామ్ సత్యనారాయణ, వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్. ఎందుకంటే సినిమా పిచ్చి, సినిమా వ్యామోహం, సినిమా ఉన్మాది, ఈజ్ ఏ సినిమా ఉన్మాది. చిన్నప్పటి నుంచి కూడా సినిమా తప్ప మరొక యాటిట్యూడ్ లేనటువంటి వ్యక్తి. ఆ సినిమా రంగంలో ఎలా ఒక సక్సెస్ సాధించాలి, సినిమా రంగంలో ఎలా తన మనుగడని తన ఉనికిని కొనసాగించాలనేటువంటి తప్ప ఇంకొక కల్మషం తెలియనటువంటి వ్యక్తి. ఈ రోజున రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక టాప్ గ్రేట్ టెక్నీషియన్తో సినిమా తీసి తన యొక్క డ్రీమ్ని ట్రూ చేసుకుని, ఇదే కాదు గతంలో గత 4-5 సంవత్సర కాలంగా తను తీస్తున్నటువంటి డబ్బింగ్ చిత్రాలు కూడా తను చాలా నిర్మాతగా మంచి ఉన్నత స్థానంలో నిలబెడుతున్నాయి. అలాంటి రామ్ సత్యనారాయణ మరొక సినిమాని కూడా రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో చేయటం అనేటువంటిది చాలా అభినందనీయం. తను ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా తనని అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి పెద్ద మనసుతో గురుగారు ఏర్పడినటువంటి ఈ చిన్న వ్యాక్యూమ్కి చక్కని ముగింపు ఇస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. రామ్ గోపాల్ వర్మకి, అలాగే ఈ చిత్రంలో పనిచేసిన సాంకేతిక నిపుణులకి, నిర్మాత రామ్ సత్యనారాయణకి, నా కుటుంబ సభ్యులైన పాత్రికేయ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫంక్షన్లోకి వెళ్ళబోయే ముందు ఒక్క నిమిషం, నాకు రాత్రే ఈ చిన్న వివాదం గురించి మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు నేను తర్వాత మాట్లాడాను. నాకు అనిపించింది, నాకు తెలిసి
ఇప్పటికి నాకు సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టి 50 సంవత్సరాలు దాటే. ఈ 50 సంవత్సరాల్లో మీడియాతో నాకు ఇంటరాక్షను సుమారు 43 సంవత్సరాల నుంచి చాలా ఎక్కువగా ఉంది. నాకు తెలిసి తెలుగు సినీ జర్నలిజం అంత ఆరోగ్యకరమైన జర్నలిజం భారతదేశంలో ఏ స్టేట్లోనూ లేదు, ఏ భాషలోనూ లేదు. తమిళ్లో పేపర్లో గనక సినిమా వాళ్ళ వార్తలు చూస్తే గుండెలు తరుక్కుపోతాయి. అలాగే మలయాళం కానీ లేకపోతే మిగతా హిందీ భాషల్లో కానీ గాసిప్స్ ఉన్నవి లేనివి. ఎందుకంటే కొన్ని సంఘటనలు ఇక్కడ చెప్పకూడదు. ఒక ప్రముఖ హీరోని ప్రముఖ హీరోయిన్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెడితే అలాంటి వార్త కూడా సినిమా పేపర్లో రాలేదు. అంటే ఇండస్ట్రీకి ఎంత గౌరవం జర్నలిజం ఇస్తుంది, అలాగే జర్నలిస్టుల పట్ల సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది. ఇలాంటి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఒక తెలుగు పరిశ్రమలోనే జరిగింది. అక్కడ కూడా ఒకరిద్దరు ఉన్నారో 1-2 పత్రికలు ఉన్నాయి. వాళ్ళని మిగతా పత్రికలు మిగతా జర్నలిస్టులు ద్వేషించేవారు. అయినా కూడా వాళ్ళు దబాయిస్తూ బ్రతికేవారు. వాళ్ళని అలాగే తూర్పు మొక్కలాగా పక్కన పెట్టేసేవారు. ఉంటాయి, ఒకళ్ళిద్దరు ఉంటారు, ఎక్కడో చోట ఉంటారు. చాలామంది అలా చేస్తూనే ఉంటారు. బట్ ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఇండస్ట్రీ అదే పద్ధతిని అవలంబించారు. ఇప్పుడు ఎన్నో జరుగుతూ ఉండి ఇక తప్పని పరిస్థితుల్లో కొన్ని రాయాల్సి వస్తూ ఉండేది. ఒక్కొక్క వ్యక్తికి ఒక రకమైన అనుభవం ఉంటుంది. నన్ను అప్పుడప్పుడు బాగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు కొందరు. ఈ మధ్య అయితే ఒక విషయంలో దాసరికి ఫ్రంట్ పేజీలో పెద్ద ఫోటో వేసేసి, అంటే నేను 100 సినిమాలు చేసినప్పుడు వేయలేదు, 150 సినిమాలు చేసినప్పుడు వేయలేదు, నేషనల్ అవార్డు వచ్చినప్పుడు వేయలేదు, ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినప్పుడు వేయలేదు, ఏమొచ్చినప్పుడు వేయలేదు. కానీ దాసరి నారాయణరావు బొబ్బులిపుల్ని బొగ్గుల పులి చేశారు. బాధ్యత కలిగిన పత్రికలే. నేనేం మాట్లాడలా, ఎందుకంటే నవ్వుకున్నా. వాళ్ళే బాధపడతారు తర్వాతని. నిజంగానే బాధపడ్డాను. ఎందుకు చెప్తున్నానంటే ఇది వర్మ గురించి నాకు బాగా ఎక్కువ ఈ మధ్యకాలంలోనే ఏడాదిన్నరలోనే తెలిసింది. అంతకుముందు వర్మ నా కాంపౌండ్ నుంచి వచ్చినవాడు. వర్మ మా సూర్య డైరెక్షన్లో కీరవాణి ఫస్ట్ పిక్చర్గా, చోట కే నాయుడు కెమెరామెన్గా వీడు ఒక సినిమా అనుకున్నాం. అది డిస్కషన్ చేస్తూ ఉండేవారు. నేను వర్మలో చూసింది ఏంటంటే అందరూ గురువుగారిని రావడం, నమస్కారం పెట్టడం, కాళ్ళకి నమస్కారం పెట్టడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అసలు ఈ ఫార్మాలిటీస్ నచ్చని మనిషి వర్మ. నిజంగా ఏ రోజునే దాసరి గారు సార్ అని మాట్లాడేవాడు తప్పితే గురువు గారు అని మాట్లాడేవాడు కాదు. అంటే అతన్ని యాటిట్యూడ్ అది. ఈ ఫార్మాలిటీసు ఇవన్నీ ఫాల్సు. మనిషికి ఎవరికైనా ప్రేమ అభిమానం ఉంటే గుండెల్లో ఉండాలి, కానీ బయటకు చూపించడం అనేది కేవలం డ్రామా అని నమ్మిన మనిషి. అది నేను రీసెంట్గా 1.5 years 2 yearsలో ఎక్కువ ఇంటరాక్షన్లో నేను తెలుసుకున్నాను. ఏదైనా చాలా ఫ్రాంక్గా చెప్పేస్తాడు. ఒకరోజు మోహన్ బాబు ఇంట్లో వాళ్ళ పిల్లలు పుట్టినరోజు అయితే టక్కన ఒక మాట అనేసాడు. అసలు మీ ఇద్దరు యూస్లెస్, మీ ఇద్దరు పక్కాలండి అన్నాడు. మోహన్ బాబు విష్ణు. సో అంటే ఆ సిచ్యువేషన్కి అతను చెప్పింది అది. అంటే కేక్ కొయ్యాల్సింది వాళ్ళు కానీ మీరు కాదు కదా, మీరు ఎందుకు అక్కడ నిలబడ్డారని. అట్లా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. ఈ ప్రెస్ విషయం వచ్చేసరికి చూసే నేను ప్రెస్ బాధపడడంలో తప్పులేదు, మీడియా. ఎందుకంటే పర్టికులర్గా ఒకళ్ళకి అని అది తన ట్విట్టర్లోనూ దేనిలో పెట్టుకుంటే మీరెవరు బాధపడేవారు కాదు నాకు తెలిసి. అది అందరికీ ప్రెస్ నోట్ లాగా వచ్చేసరికి ఎవ్రీబడి ఫెల్ట్ ఇది మీకు కూడా వార్నింగు అన్నట్టుగా ఇచ్చారా అనే ఫీలింగు ఏర్పడడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. కాబట్టి అది దట్ ఈస్ నాట్ హిజ్ ఇంటెన్షన్. నాకు రాత్రి చాలా క్లియర్గా చెప్పాడు ఆయన, ఇప్పుడు కూడా చెప్పాడు. కాబట్టి జనరల్గా రామ్ గోపాల్ వర్మకి ఇచ్చినంత పబ్లిసిటీ నాకు తెలిసి మాకెవరికి ఇవ్వలేదు మీరు.
చాలా బాగా ప్రమోట్ చేస్తారు మీరు రాముని. బట్ ఎందుకంటే అతను వెర్షన్ కూడా అలాగే ఉంటుంది. మేము ఏంటంటే కొందరు ఎవరో బాధపడకూడదు అన్నట్టు వీడిగా చెప్తుంటాం, లోపల అనుకుని చెప్తాం. ఏదైనా తిట్టేది ఉన్నా కూడా రూమ్లోకి తీసుకొచ్చి రూమ్లో తిడతాం తప్పితే డైరెక్ట్గా చెప్పం. ఆయన తిట్టాలనుకున్నా పొగడాలనుకున్నా డైరెక్ట్గా ముక్కు సూటిగా చెప్పేస్తాడు. అందువల్ల ఈ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. బట్ జనరల్గా ఈ మధ్య కాలంలోనే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాడు ఇక్కడ. నేను ఒక 3-4 ఇయర్స్ చూసిన వర్మకి ఇప్పటి వర్మకి మనిషిలో తేడా లేదు, కానీ కొంచెం సెంటిమెంటల్ అప్పీల్ మాత్రం కొంత వచ్చింది ఇప్పటికి. సో అంచేత ఎవరు ఏమనుకోవద్దు. ఇక అందరూ జాగ్రత్తగా ఉండేటట్టుగా తనకి ఇంటెన్షన్ కాదు, వీ నో దట్. బికాజ్ అతని క్యారెక్టరు, అతను ఇచ్చేటటువంటి ట్వీట్లు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చినప్పుడు బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేశారు. ఇలాంటి స్పీచ్ ఎక్కడ వెళ్ళలేదు అని. మళ్ళీ వైజాగ్ స్పీచ్ అయిన తర్వాత ఏం లేదు తుస్మన్నారు. సో దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. కాబట్టి సో ఇంతటితోటి ఈ వివాదానికి ముగింపు పలకమని నేను పెద్దవాడిగానే కోరుతున్నా. ఇక రఘు ఓకే నేను చెప్పే కదా, ఇవి ఇలాంటివి నీకు మిగతా చాలా జాగ్రత్తగానే జరుగుతాయి. ఇక సినిమాకి వస్తే, నేను ఈ సినిమాకి ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చానంటే, ఇది సక్సెస్ మీటు, సూపర్ హిట్, బిగ్గెస్ట్ హిట్, గ్రాండ్ సక్సెస్ అని చెప్పడం కోసం రాలా, కానీ నిజంగా సక్సెస్ అని చెప్పడానికి వచ్చాను. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోయిందో మనకు తెలియదు. సినిమా కథ ఏమిటి అని అడగట్ల హీరోలు కానీ డైరెక్టర్లు కానీ లేకపోతే ప్రొడ్యూసర్లు కానీ బడ్జెట్ ఎంత అని అడుగుతున్నారు. 50 కోట్లు అయితే చేస్తా, 60 అయితే చేస్తా, కాదండి 22-23 అనుకున్నాను, లేదు వేరే హీరోకి వెళ్ళండి. సో బడ్జెట్తో సినిమాలు తీస్తున్నారు. బడ్జెట్ కాదు, ఐడియాతో సినిమా తీయండి అని చెప్పిందే ఈ ఐస్ క్రీమ్ సినిమా. ఎందుకంటే వీళ్ళు చెప్పారు బడ్జెట్, ప్రొడ్యూసర్ చెప్పాడు, కానీ నిజమైన బడ్జెట్ నాకు తెలుసు, అది కూడా కాదు, కానీ చెప్పను. ఎవరైనా నిజంగా ఈ టీమ్గా సినిమా తీయాలి అని వర్మ దగ్గరికి కానీ లేదా నా దగ్గరికి కానీ వస్తే రియల్ బడ్జెట్ చెప్తాను. నాకు ఆనందం ఇస్తుంది ఆ బడ్జెట్ చూసి. అంటే 7 రోజులు వర్క్ చేయడానికి నిర్ణయించుకున్నారు, టీం అంతా కూర్చున్నారు, ₹1 కూడా మనం తీసుకోకూడదు అనుకున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేశారు, వచ్చారు, షూటింగ్ చేశారు, మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెచ్చుకున్నారు, సాయంత్రం వరకు షూట్ చేశారు, ఎవరి దారిని ఎవరి వెహికల్లో వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది 7 రోజులు షూటింగ్ ఫినిష్. అక్కడ టీ ఖర్చులు తప్పితే, అది కూడా బఫేలాగా వెళ్ళడం, టీ తాగడం, రావడం తప్పితే, ఈ క్యాసెట్స్ కానీ అవి కానీ వీటికైన ఖర్చు తప్పితే ఏమీ లేకుండా ఈ సినిమాను చూస్తే నాకు ఫస్ట్ 2 రీల్స్ పంపించి చూడమన్నాడు. పిచ్చెక్కిపోయింది నాకు. ఫోటోగ్రఫీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. చూస్తే ఒక్క లైట్ వాళ్ళ, నో లైట్స్, నో జనరేటర్, నో లైట్ మ్యాన్, ఒక డిఫరెంట్ కెమెరాలు. అంటే ఇవాళ టెక్నికల్గా చాలా ఎవల్యూషన్ వచ్చింది, కానీ చాలామందికి ఏంటంటే వచ్చిన టెక్నికల్ ఎవల్యూషను వాడుకోవడం తెలియాలి. చాలామంది దగ్గర సెల్ ఫోన్స్ ఉంటాయి, ఐఫోన్స్ కూడా ఉన్నాయి, కానీ చాలామందికి వచ్చిన ఫోన్ రిసీవ్ చేసుకోవడం, ఫోన్ చేయడం తప్పితే మిగతా ఫీచర్స్ ఎవరు ఉపయోగించుకోలేరు, నా వరకు నాకు తెలియదు. అందువల్ల ఒక టెక్నిక్ అనేది నాకు చూపించాడు. ఫ్లో క్యామ్ కెమెరా. ఇంతకుముందు స్టడీ క్యామ్ పెట్టుకుని చచ్చిపోయేవాళ్ళం. స్టడీ క్యామ్లో మినిమం 4-5 షాట్లు తీస్తే తప్ప ఒకటైనా ఫోకస్ సరిగ్గా ఉంటుందో లేదో డౌట్ వచ్చేది. ఎంత వేస్ట్ చేసేవాళ్ళమో ఫిల్మ్ని, ఎంత టైం వేస్ట్ చేసేవాళ్ళము. ఒక స్టడీ క్యామ్ కెమెరా విత్ కెమెరా మ్యాన్ షూటింగ్ చేయాలంటే మినిమం 25,000-30,000 రూపీస్ ఓ రోజు కాల్షీట్ ఖర్చు అవుతుంది. అది లేకుండా జస్ట్ విత్ 1,000-1,500 రూపీస్ ఒక
ఫ్లో క్యామ్ ఒక గాడ్జెట్ లాంటిది వచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే కెమెరాని తిప్పు, ఎటు నుంచైనా తిప్పు, నీకు అసలు ఎంత స్మూత్గా ఉంటుందో. స్టడీ క్యామ్తో పని లేదు. నాకు తెలిసి అది వాడటం ప్రారంభిస్తే నెక్స్ట్ ఇయర్ స్టడీ క్యామ్ అనేది ఇండియాలో ఉండదు. అంటే ఒక కెమెరాని ఒక ఇంట్లోంచి గదిలోంచి హాల్లోంచి మళ్ళీ కింద నుంచి మళ్ళీ రూమ్ లోపల నుంచి మళ్ళీ బాత్రూంలోకి ఎట్లా వెళ్ళగలుగుతుంది? అది బ్రెయిన్. కెమెరా ఒకటే, బట్ మెన్ ఆర్ డిఫరెంట్. హ్యాండ్ టు హ్యాండ్ చేంజ్ అవుతుంది. ఇలాంటి టెక్నిక్ తోటి మరి ఆ మ్యాథర్స్కి జోహార్. ఇన్ని సినిమాలు చేసాం, ఇంత టెక్నిక్ తెలుసుకున్నాం అన్న దానికంటే కూడా రోజు వస్తామన్న కొత్త టెక్నిక్ని అబ్జార్బ్ చేసుకోగలగడం అనేది గొప్ప ప్రక్రియ. నాకు నిజంగా అతను చూసిన తర్వాత నేను మా రవిని కో డైరెక్టర్ అని చెప్పాను. అరుణబాబుతో తీస్తున్న సినిమాకి ఒకసారి 2 days నువ్వు వరం దగ్గరికి వెళ్ళి కూర్చోమని చెప్పాను. ఇవాళ ఎవరైనా సరే కొత్త డైరెక్టర్స్ కానీ ఒక టీం, మేము సరదాగా సినిమా తీద్దాం అని అనుకున్న వాళ్ళు 10 మంది ఈ కోఆపరేటివ్ బేసిస్లో ఇండస్ట్రీ అంతా మారిపోయి ఇండస్ట్రీ అంతా ఐస్ క్రీమ్ లాగా ఈ సినిమా లాగా తీయమని నేను చెప్పడంలా. అట్లీస్ట్ 5 to 10 units ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఫ్యాషన్ ఉన్నవాళ్ళు ఆ సినిమా పట్ల వాళ్ళు నిజంగా ఒక టీమ్గా ఉంటే ఎస్ హీ కెన్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయగలడు, వాళ్ళ కోచ్ చేయగలడు, ఎంతలోనైనా తీయచ్చు. బట్ ఇవాళ ఇలాంటి ఆల్టర్నేటివ్ సినిమా లేకపోతే ఇండస్ట్రీ బ్రతకదు. ఇవాళ ఏ సినిమా అయినా సరే 3 రోజులే ఆడుతోంది. దాటి బాగుందంటే 1 వారం రోజులు ఆడుతుంది. మీకు వేసి కలెక్షన్స్ మొదటి 3 రోజుల కలెక్షన్ తప్పితే, మొదటి వారం కలెక్షన్ తప్పితే ఎవరైనా 5వ వారం కలెక్షన్ వేయడం ఇంతవరకు ఈ 5-6 సంవత్సరాల్లో మీరు ఎక్కడైనా చూసారో చెప్పండి. 4వ వారం కలెక్షన్ కానీ లేదు. మొదటి వారం వచ్చిన కలెక్షన్ని 2వ వారం అది అలా నిలబడితే బ్యాలెన్స్ అయితే 3వ వారం డిఫిషిట్. అన్ని సినిమాలు అలాగే ఉన్నాయి. ఇవాళ పట్టుమని ₹1 నేను టేబుల్ ప్రాఫిట్ తీసుకున్నాను అని చెప్పిన నిర్మాతని ఈ 4-5 సంవత్సరాల్లోనూ ఎవరిని చూసుంటాం. ఏదో 1-2 కాలు ఉన్నాయేమో నాకు తెలియదు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో మార్పు రావాలంటే ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం కొత్త కుర్రాళ్ళందరికీ ఉంది. సో దానికోసమే, అది చెప్పడం కోసమే మనస్ఫూర్తిగా నేను ఇక్కడికి వచ్చా. నిజంగా నా దృష్టిలో ఐస్ క్రీమ్ ఒకే ఒక్క రోజుతో సక్సెస్. అది సప్తగిరి 4 షోలు హౌస్ఫుల్ అంటే, వైజాగ్ 4 షోలు హౌస్ఫుల్ అంటే, మొదట 2 రోజులు 86 lakhs అంటే మామూలు మాట కాదు. అది ఇవాళ ఏ సినిమాకి వస్తున్నాయి? చాలా పెద్ద పెద్ద సినిమాలకు లేవు, 2వ రోజున లేవు. కాబట్టి డెఫినెట్గా అది సక్సెస్ఫుల్ పిక్చరే. ఆ బడ్జెట్కి అది సక్సెస్. 50 కోట్లతో తీసిన పిక్చర్కి 51 కోటి వచ్చినా కూడా సక్సెస్ కాదు. 50 కోట్లతో తీస్తే 100 కోట్లు రావాలి. అందువల్ల తను పెట్టిన కాస్ట్కి నా ఉద్దేశంలో ఒక 20 times ప్రాఫిట్ వస్తుంది ఈ సినిమా.